తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక సమాచారం అందించింది. మార్చి 3వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం ఉన్నందున 2 రోజుల పాటు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీని రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయం ప్రకారం మార్చి 1, 2 తేదీల్లో తిరుపతిలోని కౌంటర్లలో ఎస్ఎస్టీ టోకెన్ల జారీని నిలిపివేశారు. మార్చి 3వ తేదీన రాత్రి 8:30 నుంచి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. అయితే మార్చి 4వ తేదీ దర్శనానికి సంబంధించిన ఎస్ఎస్టీ టోకెన్లను యథావిధిగా మార్చి 3న జారీ చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. భక్తులు ఈ మార్పులను గమనించి తమ ప్రయాణాలను అందుకు అనుగుణంగా ప్రణాళిక చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ రెడ్డి అందిస్తారు. శ్రీవారి దర్శనం ప్లాన్ చేసుకునే భక్తులు అయితే మార్చి 3న చంద్రగ్రహణం ఉన్న కారణంగా కూడా సరే శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన టోకన్లలో కూడా సరే నిబంధనలు తీసుకొచ్చిన పరిస్థితి అయితే తమ ప్లాన్లు ఏదైతే గ్రహణం సమయం టైంలో కాకుండా మిగతా సమయంలో తీసుకోవాలంటూ కూడా సరే తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులు కూడా విజ్ఞప్తి చేసిన పరిస్థితి అయితే చంద్రగ్రహణం మార్చి 3న శ్రీవారి ఆలయం ఉదయం అయితే 9 గంటల ప్రాంతంలో కూడా సరే ఆలయాలు మూసివేయనున్నారు. దాదాపు 10:30 పాటు కూడా సరే ఈ యొక్క శ్రీవారి ఆలయం కూడా సరే తలుపులు మూసివేసింది. అయితే దీనికి సంబంధించి అంటే శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం టోకన్లు కూడా అంటే అయితే 2, 3 తేదీలకు సంబంధించి కూడా సరే టోకన్లు పూర్తిగా కూడా సరే నిలిపివేసింది తిరుమల తిరుపతి దేవస్థానం ఎస్జీ టోకన్లకు సంబంధించి. అయితే మనం చూడొచ్చు ప్రస్తుతం మనం తిరుపతిలో ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్ వద్ద ఉన్నాం. భూదేవి కాంప్లెక్స్లో ఎప్పుడు కూడా సరే ఆ టోకన్ల కోసం పెద్ద సంఖ్యలో కూడా సరే భక్తులు ఆ యొక్క టోకన్ల కోసం కూడా సరే వేచి ఉండే పరిస్థితి అయితే కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే మనం చూడొచ్చు ఆ టోకన్ల కోసం కూడా వేచి ఉన్న భక్తులు ఎవరు కూడా లేని పరిస్థితి అయితే ఉంది. దీనికి కారణం గ్రహణం ఎఫెక్ట్ వల్ల ముందుగానే టీటీడీ ఏదైతే చెప్పిందో ఈ నేపథ్యంలోనే అట భక్తులకు కూడా సరే టోకన్లు నిలిపివేస్తామంటూ కూడా ముందు నుంచి చెప్తున్న పరిస్థితి అయితే తిరుమల తిరుపతి దేవస్థానం గ్రహణ సమయానికి సంబంధించి 6 గంటలకు ముందుగానే ఆలయ తలుపులు కూడా మూసివేస్తుంది ఆనవాయితీగా. ఈ నేపథ్యంలోనే మార్చి 3వ తేదీన ఉదయం 9 గంటల నుంచి కూడా సరే శ్రీవారి ఆలయం తలుపులు కూడా సరే మూతపడతాయి. తిరిగి ఆ గ్రహణం సమయం సాయంత్రం 7:30 తలుపులు తీసి శుద్ధి పూర్ణావచనం కూడా సరే వంటి సాంప్రదాయక ప్రవృత్తులు నిర్వహిస్తారు. రాత్రి 8:30 ప్రాంతంలో భక్తులను కూడా సరే స్వామివారి దర్శనానికి కూడా సరే తిరిగి ప్రారంభమవుతాయి. అయితే గ్రహణ సమయంలో టోకన్లు జారీలో కూడా సరే టీటీడీ అయితే ఈ యొక్క భారీ మార్పులు కూడా తీసుకోవచ్చి గతం నుంచి కూడా చెప్తున్న పరిస్థితి అయితే అయితే మార్చికి సంబంధించి 2, 3 తేదీల్లో స్లాట్ టోకన్లు ఎస్ఎస్డి టోకన్లు ఏదైతే ఉంటాయో దాన్ని పూర్తిగా కూడా సరే రద్దు చేస్తున్నట్టు కూడా సరే ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి అయితే అంటే ఈ యొక్క 2 రోజులకు సంబంధించి కూడా సరే టోకన్లు అంతకు ముందు రోజు అనగా మార్చి 1, 2 తేదీల్లో కౌంటర్లో భక్తులకు ఎవరికి కూడా సరే లభించమంటూ కూడా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే మనం చూస్తున్నాం అయితే భూదేవి కాంప్లెక్స్లో కూడా సరే పూర్తిగా నిర్మానుష్యంగా సరే మారిన పరిస్థితి అయితే భక్తులు కూడా సరే ఎవరికి టోకన్ లేదు. బయట కూడా సరే వచ్చిన భక్తులకి కనపరిచే విధంగా సరే పెద్ద పెద్ద హోల్డింగ్ కూడా సరే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే 4వ తేదీకి దర్శనానికి సంబంధించి టోకన్లు మార్చి 3న జారీ చేస్తాము. అలాగే మార్చి 3న కూడా సరే విఐపి భక్తులు ఏదైతే బ్రేక్ దర్శనాలు కూడా ఉంటాయో దాన్ని కూడా పూర్తిగా రద్దు చేస్తున్నట్టు దీనికి సంబంధించినటువంటి అయితే మార్చి 2వ తేదీ కూడా సరే ఎలాంటి సిఫారసు లేఖలు కూడా సరే స్వీకరించబోమంటూ కూడా సరే టీటీడీ స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే భక్తులు యొక్క మార్పును కూడా గమనించి ఆ టీటీడీ ఏదైతే అనౌన్స్ చేసిందో దాని ద్వారా కూడా సరే తిరుమల యాత్ర ప్లాన్ చేసుకోవాలంటూ కూడా సరే టీటీడీ ముందు నుంచి కూడా సరే విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దర్శనాలతో పాటు శ్రీవారికి నిత్యం జరిగేటువంటి అర్జిత సేవలు కూడా ఆ యొక్క గ్రహణ సగం కారణంగానే సరే నిలిపివేస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. మార్చి 3న జరగాల్సినటువంటి అష్టపద పాద పద్మాలు అదేవిధంగా కళ్యాణోక్షం, ఉంజల సేవ, అర్జిత బ్రహ్మోక్షం, సహస్ర ద్వీపాలక్త సేవలను కూడా సరే టీటీడీ రద్దు చేసింది. వీటితో పాటు శ్రీవారి దర్శనానికి వచ్చేటువంటి అయితే దర్శనంగా ఉన్నటువంటి 300 ప్రత్యేక దర్శనాలు కూడా సరే అదేవిధంగా చంటి తల్లి బిడ్డలకు సంబంధించినటువంటి దర్శనాలు, దివ్యాంగులు ఎస్ఎస్డి టోకన్ల కోసం కేటాయించే ప్రత్యేక దర్శన కోటాలను కూడా సరే నిలిపివేసింది. సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా సరే ఉండేందుకు ఈ నిర్ణయం కూడా తీసుకునే పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా అన్నప్రసాదాలపై కూడా నియంత్రణ అమల్లోకి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. మార్చి 3న గ్రహణము వీడియోంతవరకు కూడా సరే తిరుమల తిరుపతి తిరుచానూరు లాంటి అన్నప్రసాద కేంద్రాల్లో కూడా సరే ఈ యొక్క అన్నప్రసాద కేంద్రాలను మూసివేస్తూ కూడా సరే తిరుపతిలో శ్రీనివాసం, విష్ణు నివాసం వంటి వసతి భక్తులు అందించే భోజనాలను కూడా సరే పూర్తిగా కూడా సరే ఆ యొక్క గ్రహణం సమయంలో అందించబోమంటూ కూడా సరే టీటీడీ స్పష్టం చేసిన పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అయితే మొత్తం మీద మనం అయితే చూడొచ్చు ఈ యొక్క భూదేవి కాంప్లెక్స్లో పూర్తిగా కూడా సరే నిర్మానుష్యంగా మారిన పరిస్థితి అయితే కూడా ఉంది. ఈ యొక్క గ్రహణానికి
వాటికి సంబంధించి అంటే ఆ రేపు ఎల్లుండికి సంబంధించినటువంటి టోకన్లు ఇవాళ రేపు కూడా సరే పూర్తిగా నిలిపివేసింది. అయితే 3వ తేదీ అయితే మాత్రం టికెట్ అయితే జారీ చేస్తారు. వాళ్ళు 4వ తేదీ దర్శనం చేసుకునే వెసులుబాటు అయితే ఉంటుంది కాబట్టి 3వ తేదీ అయితే ఎస్ఎస్డి టోకన్లు కూడా సరే మళ్ళీ తిరిగి అమల్లో తీసుకొచ్చే పరిస్థితి అయితే మొత్తం మీద భక్తులు అయితే ఈ యొక్క టీటీడీ ఏదైతే అనౌన్స్ చేసిందో దీన్ని అనుగుణంగానే ప్లాన్ చేసుకోవాలంటూ కూడా సరే తీసుకొచ్చిన పరిస్థితి. ఈ యొక్క గ్రహణం సమయంలో టీటీడీకి సంబంధించినటువంటి హాస్పిటల్స్ ఏవే ఉంటాయి అక్కడ మాత్రం భోజనాలు మాత్రం ముందుగానే అందించే విధంగా కూడా సరే టీటీడీ ప్రణాళిక అయితే సిద్ధం చేసిన పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేష్ గిరి, సిటీ 24/7 తిరుపతి నుండి.